నమస్తే అండి. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కాకినాడలో ఒక బోర్డుని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? గుడ్ అండి. ఎందుకంటే పేదవాళ్ళకి చెందాల్సిన బియ్యం కావచ్చు, ఇంకేదైనా ఇప్పుడు అవే వాళ్ళు అలా విధంగా చేస్తున్నారు అంటే ఆ విధంగా ఇంకేదైనా డ్రగ్స్ కూడా చేయొచ్చు, లేదంటే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కూడా చొరబడచ్చు, తీవ్రవాదులు, దుండగులు అలా కూడా జరగవచ్చు. ఫస్ట్ భద్రత లేదు. విశాఖపట్నం తీరం వెంబడి ఎన్నో పోర్ట్లు, కాకినాడ పోర్ట్ అట్లుంది, సెక్యూరిటీ చాలా ఇది ఉంది. అంత స్టేజ్లో ఉన్న పర్సన్ చెక్కింగ్కి వస్తే కూడా వాళ్ళు అలో చేయట్లేదు. సో అలో చేయట్లేదు అంటే మీరేం తప్పు చేయనప్పుడు చెక్కింగ్కి ఒక పర్సన్ వచ్చినప్పుడు యూ కెన్ షో కదా ఎందుకు అలా చేస్తున్నారు. సో అది మంచి పని చేశారు. అంటే ఆయన ఎంతో మందికి ఇది అగైనిస్ట్, ఎంతో మంది పెద్ద తలకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసి చాలా మంది బిజినెస్ మ్యాన్స్ కూడా ఫోన్ చేసి ప్రెజర్ పెట్టారన్నారు కళ్యాణ్ గారు. అవునంట, అసలు వెళ్ళొద్దన్నారంట, నువ్వు రావద్దు ఇక్కడికని మెసేజెస్ చేశారంట, రావద్దని చెప్పారంట. అయినా కూడా ఈయన ధైర్యంగా వెళ్ళి పోరాడి రిస్కీ, ఎందుకంటే ఎటు నుంచి ఏం జరుగుతుందో తెలియదు. మనం ఇంతకుముందు కూడా పాత కొంతమంది నాయకులకి కూడా జరిగినాయి మనం చూసాం కదా ఎట్లయినా. అంటే మనం మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం ఇట్లాంటివన్నీ, బట్ రియల్ లైఫ్లో కూడా ఇట్ ఈస్ ట్రూ. హీఈస్ అ రియల్ హీరో. హీఈస్ ఫైటింగ్ ఫర్ నార్మల్ పీపుల్ అండ్ పూర్ పీపుల్. హీఈస్ ఫైటింగ్ ఎ లాట్. ఎందుకంటే పేదవాళ్ళు ఫైట్ చేసినా పట్టించుకునే నాదుడు లేరు కాబట్టి వాళ్ళ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఫైట్ చేస్తున్నారు. ఫర్ దట్ ఆయన మీద ఉన్న గౌరవం ఇంకా చాలా పెరుగుతుంది. అంటే మేడం, ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు సముద్రంలోకి వెళ్ళి సీజ్ చేయలేదు. కళ్యాణ్ గారు సినిమా లెవెల్లో వెళ్ళి చేశారు. ఎలా అనిపించిందండి మీకు? అంటే అండి, నిజంగా ఆయన మనస్ఫూర్తిగా పేదలకు మంచి చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది చిన్న పని చేసినా మీడియాకి పిలుచుకుని మీడియా ముందే దోషలు వేయడం కావచ్చు, ఊడవడంగా ఏదైనా చేస్తే వాళ్ళు రోజు అది చేయరు, అది కంటిన్యూ చేయరు. ఆ కెమెరా ఉన్నంత వరకు చేస్తారు. కావాలని మీడియాని పిలుచుకుని మీడియా ముందు ఏదో చేస్తారు, బిల్డప్ చేస్తారు. మనం ఐ థింక్ హైదరాబాద్లో అనుకుంటా ఒక వేరే ఆయన కూడా ఎట్లా అంటే రోడ్డు మీద వెళ్తుంటే హెల్మెట్ లేదని పోలీసులు చలాన్ వేస్తే ఆ పర్సన్ ఆపి బీద వాళ్ళకి ఎందుకు చలాన్, అట్లా కొంతమంది కావాలని అంటే పాపులర్ అవడం కోసం, లేదా జనాలు లేదో మంచి చేస్తున్నామని మీన్స్ సిల్లీగా చేస్తుంటారు. బట్ పవన్ గారు అలా కాదనమాట, చాలా బాగా చేశారు. ఇంకా ఇలాగే ఎన్నో మంచి పనులు చేసి ముఖ్యంగా పేదవాళ్ళకి మంచి చేయాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఎలా అయినా బతుకుతారండి. ఆ రేషన్ బియ్యం వాళ్ళకి అవసరం లేదు, ఏది అవసరం లేదు. బట్ బీద వాళ్ళు వాటి మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పొట్ట కొట్టడం అనేది దారుణం. పవన్ అంటే ఫ్లవరా ఫైరా? అయ్యో, ఫుల్ డబుల్ ఫైర్.